ఓం నమో వెంకటేశాయ. తిరువిందలూర్ 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో 22వ దివ్య క్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది ఈ ఆలయం. స్వామివారు మూలవరులు పరిమళ రంగనాథన్, ఉత్సవమూర్తులు సుగంధ వననాథుడు. అమ్మవారు మూలవరులు చంద్రశాప విమోచన నాచియార్, ఉత్సవమూర్తులు పరిమళ రంగనాయకి. పుష్కరిణి చంద్ర కావేరి నది. విమానం వేదామోద విమానం. ప్రత్యక్షం చంద్రునకు స్వామివారు ప్రత్యక్షమయ్యారు. క్షేత్రం పంచరంగ క్షేత్రం. ముఖస్థితి తూర్పు వీరశయనం. మంగళాశాసనములు ఎవరు చేశారయ్యా అంటే తిరుమంగయ్య ఆళ్వార్లు 11, కులశేఖర ఆళ్వార్లు మంగళాశాసనం చేశారు. ఈ దివ్య క్షేత్రంలో స్వామి పరిమళ రంగనాథుడుగా చతుర్భుజాలతో శంఖ చక్రాదులతో దర్శనమిస్తారు. స్వామి శిరస్సు వద్ద సూర్యుడు, పాదాల వద్ద చంద్రుడు చేతులు జోడించి ఉంటారు. నాభి కమలములో చతుర్ముఖుడు, పాదాల వద్ద గంగామాత, శిరస్సు వద్ద కావేరి మాత మనకు దర్శనమిస్తారు. కావేరి మాత దర్శనమివ్వడం చాలా అరుదు. ఈ క్షేత్రంలో మనకు అద్భుతంగా దర్శనమిస్తారు. పంచరంగము అని ప్రసిద్ధి చెందిన 5 క్షేత్రాలలో ఈ పరిమళ రంగము కూడా ఒకటి. చంద్రుడు దక్షుని పుత్రికలు 27 మందిని వివాహం చేసుకున్నాడు. చంద్రునికి తన పుత్రికలను అప్పగిస్తూ అందరినీ సమానంగా చూసుకోమని దక్షుడు చెప్పాడు. కాని చంద్రునికి వారందరిలో రోహిణి యందు ఎక్కువ మక్కువ. ఆమెను ఎంతో ప్రేమతో చూసుకుంటూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశాడు. అంతటా వారందరూ దక్షుని వద్దకు వచ్చి రోహిణిని తప్ప మమ్మల్నెవరిని సరిగా చూసుకోవటం లేదని తండ్రి గారికి ఫిర్యాదు చేశారు. దక్షుడు కోపంతో చంద్రుని క్షయగ్రస్తుడవు కమ్మని శపించాడు. సస్యములకు రాజైన చంద్రుడు లేకపోవటంతో సస్యములు పండలేదు. చంద్రుడు శాపము పోగొట్టుకొనుటకు ఈ క్షేత్రమునకు వచ్చి విష్ణువు గురించి గొప్ప తపస్సు చేశాడు. నారాయణుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా చంద్రుడు శాపము నుంచి విముక్తి కలిగించమని వేడుకొన్నాడు. విష్ణువు చంద్రుని కోరిక విని తను చేసిన తప్పుకు శాపమును భావించవలయును, కాని 15 రోజుల పాటు వృద్ధిని, 15 రోజుల పాటు క్షయమును పొందునట్లు వరాన్నిచ్చాడు. చంద్రునికి శాప విమోచనం కలిగిన క్షేత్రం కావున ఈ క్షేత్రము ఇందలూరు అయినది. ఈ క్షేత్రానికి పరిమళ రంగము అని పేరు రావటానికి ఒక కథ కలదు. ప్రళయకాల సమయములో అచేతనులుగా పడి ఉన్న జీవులను చూచి నారాయణుడు సృష్టి చేయాలని సంకల్పించాడు. లోకాలను సృష్టించమని బ్రహ్మను ఆదేశించాడు. జ్ఞానాన్ని ప్రసాదించటానికి 4 వేదాలను శ్రీహరి ఉపదేశించాడు. బ్రహ్మ నిద్రపోవు సమయములో మధు కైటభులనే రాక్షసులు వేదాలను దొంగిలించి సముద్రములో దాక్కున్నారు. బ్రహ్మ విలపిస్తూ శ్రీహరిని ప్రార్థించగా సముద్రములో ప్రవేశించి రాక్షసులను సంహరించి వేదాలను తెచ్చి బ్రహ్మకిచ్చాడు. వేదాలు కొంతకాలం రాక్షసుల వద్ద ఉన్న కారణంగా దుర్వాస భరితంగా మారాయి. వాటిని పోగొట్టుకొనటానికి ఈ సుగంధారణ్య క్షేత్రానికి వచ్చి తపస్సు చేస్తారు. నారాయణుడు తపస్సుకు మెచ్చి నిత్యం సుగంధాలను విరజిమ్మునట్లు అనుగ్రహిస్తారు. వేదాలు సంతోషించి ఒక విమానముగా మారుతాయి. అదే వేదామోద విమానం. దానిలో స్వామి విశ్రమిస్తారు.
అగస్త్యుడు, అంబరీషుడు మొదలైన మహామునులు కావేరి నదిలో స్నానమాడి ఈ పరిమళ రంగనాథుని దర్శించారు. ఇతర సన్నిధులు పరిమళ రంగనాయకి, విశ్వక్షేణుడు, యోగ నరసింహుడు, శ్రీరాముడు, ఆళ్వార్లకు, ఆచార్యులకు ప్రత్యేక సన్నిధి కలదు. వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం నాడు మొదటిసారిగా రథోత్సవం జరిపినట్లు పెద్దలు చెబుతున్నారు. చంద్రుడు ఇక్కడ స్నానం చేసి తన పాపం పోగొట్టుకొనుటచే చంద్ర పుష్కరిణిగా ప్రసిద్ధి చెందినది పుష్కరిణి. ఈ మైలాడుతురై ఒక అద్భుత పవిత్ర స్థలం. కావేరి నదీమ తల్లి తీరంలో గల దివ్యక్షేత్రాలు రెండైతే అవి 276 శైవ దివ్య క్షేత్రాలలో ఒకటైన మయూరనాథ స్వామి ఆలయం ఒకటి, 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన విష్ణుమూర్తి ఆలయం, పరిమళ రంగనాథ స్వామి ఆలయం ఒకటి. శివుడి ఆధీనంలో కొంత భాగం, నారాయణుడి ఆధీనంలో కొంత భాగం కలదు. కాంచీపురంలో విష్ణు కంచి, శివ కంచి ఎలాగైతే ఉన్నాయో ఈ క్షేత్రంలో కూడా స్వామివారు శివుడు విష్ణువు కలిసి వేంచేసిన అత్యంత పవిత్ర స్థలం ఈ తిరు ఇందలూరు. అంబరీషుడు ఏకాదశి వ్రతం కథ మనందరికి విదితమే కదా. అంబరీషుడు కట్టించిన ఆలయం ఈ ఆలయం. ముత్తుస్వామి దీక్షితార్ ఇక్కడే పుట్టారు. చాలా పాటలు స్వామివారి మీద రచించి పాడారు కూడా. నాదస్వరం కనుకొన్నది, శుభకార్యాలకు అనుమతి పొందినది కూడా ఇక్కడే. మైలాడుతురైని మాయావరం అని కూడా పిలుస్తారు. 12 అడుగుల మూర్తి వీర శయనంలో శంకు చక్రాదులు ధరించి శయనించినా కూడా రక్షిస్తానని అభయం ఇచ్చే ఈ స్వామివారిని ఆలయాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. మానసిక బాధలు తొలగిపోవటానికి, మనశ్శాంతి దొరకటానికి ఈ స్వామివారిని సేవిస్తే సర్వశుభాలు జరుగుతాయని పెద్దల విశ్వాసం, నమ్మకం కూడాను. ఓం నమో వెంకటేశాయ. SGG తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.